విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఆధునీకరించిన రవి సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్ను హైకోర్టు సీనియర్ న్యాయవాది సిరిగిరి రవీంద్రశేఖర్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆర్టీసీ బస్టాండ్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన ఈ థియేటర్ ఓపెనింగ్కు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో గత కొంతకాలంగా మల్టీప్లెక్స్ థియేటర్లో చిత్రాలను ప్రదర్శించకపోవడం వలన ప్రయాణికులు నిరాశకు గురవుతున్న నేపథ్యంలో రవి సినిమాస్ యాజమాన్యం ఏపీఎస్ఆర్టీసీ అధికారుల సహకారంతో థియేటర్స్ను పునఃప్రారంభించారు. థియేటర్ ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద చిత్రాన్ని ప్రయాణికుల కోసం ప్రదర్శించారు. ఆధునీకరించిన మల్టీప్లెక్స్ థియేటర్ని ప్రముఖ న్యాయవాది సిరిగిరి రవీంద్రశేఖర్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం థియేటర్ను ఆయన పరిశీలించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా టికెట్ ధరలను ఉంచాలని ఈ సందర్భంగా నిర్వాహకులకు సూచించారు. ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఆర్టీసీ బస్టాండ్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన ఈ థియేటర్ ఓపెనింగ్కు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ అధికారులకు, ఆర్టీసీ సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నిర్వాహకులు రవి మాట్లాడుతూ, రైతే రాజు అనే నినాదంతో హైదరాబాద్ నుంచి లండన్ వరకు ఎన్నో విజయాలు అందుకుని ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీతగా నిలిచిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవీంద్రశేఖర్ చేతుల మీదుగా రవి సినిమాస్ థియేటర్ ప్రారంభం కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ప్రస్తుతం యుఎస్లో ఉన్న ఆయన ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం విచ్చేసి థియేటర్ను ప్రారంభించడం తమకు ఆనందం కలిగించిందన్నారు. మల్టీప్లెక్స్లు, మాల్స్లో సినిమా ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో రవి సినిమాస్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను డిజైన్ చేసిందన్నారు. ప్రభుత్వం అనుమతించిన కొత్త సినిమాలకు సంబంధించి ప్రీమియర్ షోల వరకు టికెట్ ధరను 600గా నిర్ణయించామని, అయితే ఆ తర్వాత నుంచి సామాన్య ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సాధారణ టికెట్ ధరను 150 రూపాయలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల కోసం స్టూడెంట్ ఆఫర్ కింద 130 రూపాయలు, కుటుంబ సమేతంగా వచ్చే జంటల కోసం 130గా ధరను ఖరారు చేసినట్లు తెలిపారు. కేవలం టికెట్లు మాత్రమే కాకుండా బయట థియేటర్లో 150 నుంచి 200 రూపాయల వరకు విక్రయించే స్నాక్స్, ఇతర తినుబండారాలను కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ కొనుగోలు చేసి తినే విధంగా చాలా తక్కువ ధరకే అందరికీ అందుబాటులో ఉండనున్నట్లు స్పష్టం చేశారు. థ్యాంక్ యూ విజయవాడ. ఈరోజు మా రవి సినిమాస్ రవి గారు ఈ అవకాశం ఇవ్వడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. తక్కువ పరిచయంలో ఎక్కువ ప్రేమ కలిగింది. ఎందుకో తెలుసా? ఇది రవి కాదు, రవి స్క్వేర్. ఈరోజు రవి సినిమాస్ ఒక అద్భుతమైన బస్ స్టాప్లో సినిమా థియేటర్కు రావడం అనేది ఎన్నోసార్లు నేను అనుకునేవాడిని. బస్సు కోరకు వెయిటింగ్, 1 గంటకు పని అయిపోతుంది, 4 గంటలకు బస్సు ఉంటుంది, ఏం చేయాలి? బస్ స్టాప్లోనే సినిమా థియేటర్ ఉండడం ఇట్స్ ఎ వండర్. ఇది 3 పూలు 6 కాయలు. 100% రవి గారు ఇట్ విల్ ప్రూవ్. థ్యాంక్ యూ సార్. అది మా అదృష్టం. ఏంటంటే మా చిరంజీవి గారి అబ్బాయి పెద్ది సినిమాతో ఇది స్టార్ట్ కావడం అనేది రియల్లీ మిరాకిల్. రవి సినిమాస్ థియేటర్ వైపు నుంచి హైదరాబాద్ నుంచి లండన్ వరకు రైతే రాజు అనే నినాదంతో ఇంటర్నేషనల్ అవార్డు గ్రహీత పారిశ్రామికవేత్త అయినటువంటి మా రవీంద్ర శేఖర్ గారికి రవి సినిమాస్ ఓపెనింగ్ ఇలా పెట్టుకున్నామంటే నేను వస్తానని, ఎన్ని షెడ్యూల్ ఉన్నా సరే యూఎస్లో ఉన్నారు యాక్చువల్గా, అక్కడి నుంచి నేను మీ సినిమా ఓపెనింగ్కి నేను డెఫినెట్లీ వస్తాను. ఎందుకంటే ప్రజలందరికీ ఉపయోగపడేది ఆర్టీసీ బస్ స్టాండ్లో అండ్ గవర్నమెంట్ వారు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ థియేటర్ ఓపెనింగ్కి నేను రావడానికి ఎన్ని వర్క్స్ ఉన్నా పక్కన పెట్టి వస్తానని వచ్చి ఈ థియేటర్ ఓపెన్ చేసినందుకు గాను సార్కి, అలాగే మీడియా మిత్రులందరికీ, అలాగే మమ్మల్ని ఎంతో గవర్నమెంట్ వారు కానీ ఆర్టీసీ సిబ్బంది కానీ మమ్మల్ని ఎంతో సహకారాలు అందించినందుకు కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొకసారి మా రవీంద్ర శేఖర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ వారు ఇచ్చిన కొత్త సినిమాల వరకు 600 రూపాయలు ఈ ప్రీమియం షో వరకు వేస్తాము. రేపటి యాజ్ యూజువల్గా మా రవి సినిమాస్ థియేటర్ యాజమాన్యం ఏర్పాటు చేసినటువంటి రేట్లు 150 రూపాయలు, స్టూడెంట్ ఆఫర్స్ 130 రూపాయలు, ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీతో వస్తే కపుల్ 130 రూపాయలుగా ఏర్పాటు చేయడానికి మేము అనుకుంటున్నాం.
స్నాక్స్ బయట మాల్కి మా మాల్కి ప్రతి ఒక్కరూ కొనుక్కొని థియేటర్ సినిమా చూసిన తర్వాత కొనుక్కొని తినే విధంగా రేట్స్ అన్నీ చాలా తక్కువ రేట్లు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసామండి.